హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఈరోజైతే ఇక అలైక్య దివ్య ఒకటే అని, ఇక అలైక్యని ఆదిత్య ప్రేమించాడన్న నిజమైతే సునంద శశికాంతుల ద్వారా తెలుసుకుంటుంది జీవన. జీవన ఈ విషయాన్ని ఏం చేయబోతుంది? ఇంట్లో అందరికీ తెలిసేలా చేస్తుందా? ఆనందికి ఈ విషయం తెలిసేలా చేసి ఆనంది బాధపడేలా చేస్తుందా? లేక చైతన్య జీవన నిజస్వరూపం బయట చెప్తానని బెదిరించి జీవన ఆ నిజాన్ని చెప్పకుండా ఆపేస్తాడా? తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్ళినట్లయితే జీవన అయితే వాళ్ళు మాట్లాడుకోవడం అని అంతా విని చాలా సంతోషపడుతుంది. అసలు నిజం మీద ఆనందిని బాధ పెట్టాలంటే ఇంత మంచి నిజం దొరికింది. ఆనందిని ఒక ఆట ఆడుకోవచ్చు. ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఇదే మంచి సమయం అని జీవన తన రూమ్లోకి వచ్చి చాలా సంతోషంతో వాళ్ళ పెద్దమ్మకైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఏంటే, ఏం జరిగింది, అంత సంతోషంగా ఉన్నావు అని ఇందుమతి అంటూ ఉంటుంది. అప్పుడు జీవన అయితే, అవును పెద్దమ్మ, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది, అసలు ఏం జరిగిందంటే అని అంటూ ఉంటుంది జీవన అయితే. అప్పుడే ఇందుమతి ముఖ్యంగా విషయం ఏంటో చెప్పే అని ఇందుమతి అనగానే, పెద్దమ్మ, ఈ ఇంట్లో ఉంటున్న దివ్య ఎవరో కాదు, తన పేరు అలైక్య. తను బావగారు ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్ళి పీటలపై దాకా వచ్చి ఆగిపోయింది. ఆ బావగారికి యాక్సిడెంట్ కావడం, ఆ రోజు యాక్సిడెంట్ నేను చేయడం వల్ల వాళ్ళిద్దరి పెళ్ళి ఆగిపోయింది. తను దూరమైపోయింది. ఆనంది ఆ పెళ్ళి చేసుకోవడం వల్ల అలైక్య తనకి దూరమైపోయింది అని జీవన చెప్పగానే ఇందుమతి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంటే, నువ్వు చెప్పేది నిజమా అని అంటూ ఉంటుంది. అప్పుడే అవును అవును పెద్దమ్మ, నేను చెప్పేది నిజం, నీకెలా తెలిసింది అని ఇందుమతి అంటూ ఉంటుంది. మా అత్తయ్య మామయ్య గారు మాట్లాడుకుంటుంటే విన్నాను. అంతేకాదు ఇంకొక నిజం కూడా దాచిపెట్టారు. ఈ దివ్యగా పరిచయం చేశారు కదా, తనకి ముందుగా మా అత్తయ్య గారు తనని యాక్సిడెంట్ చేశారు. ఇప్పుడు తను గతాన్ని మర్చిపోయింది. అందుకనే తనని కొంతకాలం పద్మమ్మ సింహాద్రి దగ్గర ఉంచారు. ఇదంతా మన దగ్గర దాచిపెట్టారు అని జీవన చెప్పగానే ఇందుమతి, మనమే అంటే మనకంటే ఎక్కువగా ఉన్నారు వీళ్ళు అని అంటూ ఉంటుంది. ఇందుమతి అయితే, మా మంచి విషయాన్ని తెలుసుకున్నావు, కానీ ఈ విషయం తెలిసింది కదా, ఈ ఆనందిని ఒక ఆట ఆడుకోవచ్చు అని అంటూ ఉంటుంది ఇందుమతి అయితే. పెద్దమ్మ, ఆలస్యం ఎందుకు, వెంటనే నేను ఈ విషయం ఆనందికి చెప్పేయాలి. ఆనందికి చెప్పేస్తే ఆనంది ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఆదిత్య బావగారి మనసులో కూడా ఇప్పటికీ ఈ అలైక్యనే ఉన్నట్లుంది. అందుకనే ఆనందికి దగ్గర కావడం లేదు. బావగారు అగ్రిమెంట్ ప్రకారం పెళ్లి చేసుకున్నారు కాబట్టి అలైక్యతోని ఉండడానికి ఖచ్చితంగా ఒప్పుకుంటాడు. ఆనందిని ఇంట్లో నుంచి పంపించేస్తారు అని జీవన అంటూ ఉంటుంది ఇందుమతితో. ఇంత మంచి విషయం ఇంత తొందరగా చెప్తే ఎలా ఉంటుంది? వద్దు, ఇంత తొందరగా చెప్తే నమ్మరు వాళ్ళు. ఎలాగైనా సాక్ష్యాలు కావాలి, సాక్ష్యం లేని నువ్వు ఎంత చెప్పినా వేస్టు అని ఇందుమతి జీవనతో అనగానే, ఏంటి పెద్దమ్మ, సాక్ష్యం ఏంటి, ఎదురుగా మనిషి ఉంది కదా అని అనగానే, లేదే, ఆ ఆదిత్య అలైక్య కలిసి ఉన్నది, ఏదైనా సాక్ష్యం కావాలి. ఆ సాక్ష్యం అయితేనే ఆ ఆనంది నమ్ముతుంది, లేకపోతే ఆదిత్యని వెనకేసుకొస్తుంది. ఇప్పుడే ఆనందికి విషయం చెప్పొద్దు, సాక్ష్యాలతో నిరూపించాలి. ఎలాగైనా సాక్ష్యాలు కూడా సంపాదించు, ఆ తర్వాత ఆ నిజం ఎప్పుడు చెప్పాలో నేను చెప్తాను అని ఇందుమతి చెప్పగానే జీవన చాలా సంతోషంతో, సరే పెద్దగా, ముందుగా నేను ఎలాగైనా ఖచ్చితంగా సాక్ష్యాలు సంపాదిస్తాను. బావగారి రూమ్లో ఏదైనా దొరుకుతుండొచ్చు, ఖచ్చితంగా దొరుకుతుంది, ఎలాగైనా వెతుకుతాను, వెతికి పట్టుకుంటాను అని జీవన, సరే పెద్దమ్మ ఉంటున్నాను అని ఫోన్ కట్ చేస్తుంది. ఇందుమతి అయితే, ఇంత పెద్ద నిజాన్ని దాచిపెడతారా? ఈ ఆనందిని ఆ ఇంట్లో నుంచి పంపించేసి ఆస్తిని మొత్తం మా సొంతం చేసుకోవచ్చు అని ఇందుమతి అయితే చాలా సంతోషంతో ఉంటుంది. జీవన మాత్రం ఇందుమతి చెప్పిందే ఆలోచిస్తూ ఉంటుంది. పెద్దమ్మ చెప్పినట్లు ఆదిత్య బావగారు ఆ అలైక్య సంతోషంగా వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు కదా, కాబట్టి ఏదైనా వాళ్ళిద్దరూ కలిసిన ఫోటోవో లేకపోతే ఏదైనా సంపాదించాలి సాక్ష్యాన్ని. ఆ సాక్ష్యం సంపాదించాక ఇంట్లో అందరినీ ఒక ఆట ఆడుకోవచ్చు అని జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. వెంటనే జీవన అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఎక్కడ ఎవరు కనిపించకపోవడంతో వెంటనే ఆదిత్య రూమ్ దగ్గరికి వెళ్తుంది. ఆ రూమ్లో ఎవరు కనిపించరు. వెంటనే ఇదే మంచి సమయం,
ఆదిత్య బావగారి రూమ్లో ఏదైనా సాక్ష్యం దొరకడానికి అని ఇక జీవన అయితే అనుకొని వెంటనే జీవన ఆదిత్య రూమ్లోకి వెళ్తుంది. ఇక ఆ రూమ్లో అంతటా వెతుకుతూ ఉంటుంది. అప్పుడే ఇక ఆ రూమ్లో ఇక ఒక పెన్ డ్రైవ్ అయితే దొరుకుతుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఇది పెన్ డ్రైవ్లా ఉంది, బావగారు సీక్రెట్గా దీన్ని ఎందుకు లాకర్లో దాచిపెట్టారు, ఎలాగైనా ఈ పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసుకోవాలి, ఇక ఖచ్చితంగా ఏదైనా సాక్ష్యాలు దొరుకుతాయేమో అని ఇక జీవన ఆ పెన్ డ్రైవ్ తీసుకొని వెంటనే తన రూమ్లోకి వెళ్తుంది. ఇక వెంటనే ఈ పెన్ డ్రైవ్ ఇక ల్యాప్టాప్లో వేసి చూడాలి, ఇక ఇందులో ఏముందో తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అని ఇక వెంటనే ఇక ఎవరూ లేరు, ఈ చైతన్య కూడా బయటికి వెళ్ళాడు, వాడు చూస్తే ఇక అంతే, ఈ పనంతా వృధా అయిపోతుంది అని ఇక అనుకొని వెంటనే ఇక చైతన్య లేడు అని ఇక వెంటనే జీవన అయితే ఇక తన దగ్గర ఉన్న చైతన్య ల్యాప్టాప్ని ఓపెన్ చేసి ఆ పెన్ డ్రైవ్ ఇక అందులో పెట్టేస్తుంది. అప్పుడే ఇక పెన్ డ్రైవ్లో ఇక అన్ని పీడిఎఫ్లు చూస్తూ ఉంటుంది. అందులో ఒక ఇమేజెస్ కనిపిస్తాయి. అప్పుడే ఇక అవి చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఆదిత్య అలేఖ్య ఇద్దరు కలిసిన ఫోటోలు చాలా ఉంటాయి. అవి చూసి ఇక దొరికిపోయావు ఆదిత్య బావగారు, ఇక ఆనందిని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఇది ఒక్క ఆధారం చాలు, ఇక తనని పంపించేయడానికి, ఇక తనకి నిజం చెప్పడానికి, ఇక ఎలాగైనా ఈ ఆనంది బాధపడేలా చేయాలని నేను అనుకున్నాను, కానీ అంతకంటే ఎక్కువగా కుమిలిపోయే ఇక టైం వచ్చింది, ఇక ఈ సాక్ష్యాన్నితో చూపిస్తే ఖచ్చితంగా ఆనంది ఇంటికి దూరం అయిపోతుంది ఇక అని అనుకుంటూ జీవన అయితే చాలా సంతోషంతో, ఇప్పుడే పెద్దమ్మ ఈ విషయాన్ని ఇక ఆనందికి చెప్పొద్దని చెప్పింది కదా, సమయం వచ్చినప్పుడు చెప్తానని, అప్పుడే ఇక ఆ నిజం తనకి చెప్పొచ్చని చెప్పింది కదా, అప్పటి వరకు ఈ సాక్ష్యాలు నా దగ్గర చాటుగా దాచిపెట్టాలి, ఎవరికంట పడకుండా దాచిపెట్టాలి, ముఖ్యంగా ఈ చేతి కానీ కంట్లకు కనబడకుండా దాచిపెట్టాలి, వానికి తెలిస్తే ఇక అంతే అని ఇక జీవన వెంటనే ఇక పెన్ డ్రైవ్ తీసి వెంటనే తన ఇక బట్టల కింద పెన్ డ్రైవ్ని అయితే దాచిపెడుతుంది. ఇక ఏమీ తెలియనట్లు ఉంటుంది. ఇక రోజు ఎప్పటిలాగే ఇక చైతన్యనైతే ఇక ఇంటికి వచ్చి తన ఫైల్ కోసం ఇక అన్నీ వెతుకుతూ ఉంటాడు. అప్పుడే జీవన బయటికి తను ఇక తిరగడానికని వెళ్తుంది కదా, అప్పుడే ఇక చైతన్య ఏంటి ఈ ఫైల్ దొరకడం లేదేంటి, ఈ మెంటల్ది ఎక్కడ పెట్టింది, ఈ లిటిల్ ప్రిన్సెస్ మామూలుది కాదు, ఇక ఏదైనా అవసరం ఉంటుందని తను ఖచ్చితంగా ఏదైనా తీసే అవకాశం ఉంది, నన్ను తిట్టించడానికి కూడా ఏదైనా చేసే అవకాశం ఉంది అని ఇక వెంటనే చైతన్య ఫైల్ కోసం అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక ఫైల్ కోసం అంతా వెతుకుతూ ఉంటే ఎక్కడ ఏది కనిపించకపోవడంతో వెంటనే ఈ జీవన ఇక బీరువాలో చూద్దాం, దాంట్లో ఏదైనా ఫైల్ దొరుకుతుందేమో అని ఇక చైతన్య అయితే ఆ ఫైల్ కోసం అంతా వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక జీవన చాటుగా పెన్ డ్రైవ్ దాచిపెడుతుంది కదా తన శారీస్ కింద, ఇక వెంటనే ఆ శారీస్ అని కింద వేయడంతో కింద పెన్ డ్రైవ్ కనిపిస్తుంది. ఒక్కసారే ఇక ఆ పెన్ డ్రైవ్ తీసుకొని ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఈ లిటిల్ ప్రిన్సెస్ ఏంటి ఇంత జాగ్రత్తగా అన్ని చీరల మధ్యలో పెట్టింది, ఈ పెన్ డ్రైవ్ దీంట్లో ఏముండొచ్చు, అసలు ఎందుకు ఈ పెన్ డ్రైవ్ని దాచిపెట్టింది తెలుసుకోవాలి, ఈ లిటిల్ ప్రిన్సెస్ మామూలుది కాదు అని ఇక అనుకొని వెంటనే చైతన్య ఈ జీవన బయటికి వెళ్ళింది, ఈ పెన్ డ్రైవ్లో ఏముందో తెలుసుకోవాలి, దీన్ని ఎందుకు ఇంత జాగ్రత్తగా దాచిపెట్టిందో తెలుసుకోవాలి అని చైతన్య అనుకొని వెంటనే చైతన్య ఆ పెన్ డ్రైవ్ని తీసుకొని ఇక తన ల్యాప్టాప్లో పెట్టి చూస్తాడు. ఇక అన్నీ వెతుకుతూ ఉంటారు. అప్పుడే ఇక ఆదిత్య అలేఖ్య ఫోటోలు చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఇదేంటి, అన్నయ్య కదా, పక్కన ఉంది దివ్య కదా, తనతో ఫోటోలు దిగడం ఏంటి, అంటే అన్నయ్య ప్రేమించిన అమ్మాయి అలేఖ్య తనేనా అని ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఖచ్చితంగా అన్నయ్య ప్రేమించిన అమ్మాయి తనే, ఇక అందుకే అన్నయ్య ఆ అమ్మాయి ఇంటికి వచ్చిన కానుండి ఇక తను ఏదో పోగొట్టుకున్నట్లుగా ఇక బాధపడుతూ ఉన్నాడు, అంటే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. అయితే ఈ లిటిల్ ప్రిన్సెస్ ఇక అన్నయ్య పెన్ డ్రైవ్ని చాటుగా దొంగతనం చేసి తన రూమ్లో దాచిపెట్టుకుందంటే ఖచ్చితంగా ఏదో గొడవ పెట్టడానికి అయి ఉంటుంది. ఇప్పుడు ఈ
ఈ లిటిల్ ప్రిన్సెస్ నిజంగానే నిజం తెలుసుకుంది. అన్నయ్య ఇక ఈ దివ్య అలేఖ్యని ప్రేమించాడని, ఇక వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారని నిజం తెలుసుకుంది. కాబట్టే ఈ పెన్ డ్రైవ్‌ని ఇక జాగ్రత్తగా దాచిపెట్టింది. ఇక ఈ నిజాన్ని ఎప్పుడు ఇక ఇంట్లో అందరి ముందు బయట పెట్టాలని చూస్తుందో, ఇక ఏదో ఒకటి చేయాలనే చూస్తుంది. కాబట్టి ఈ పెన్ డ్రైవ్ తనకి దొరికింది. కాబట్టి తనని నిలదీస్తేనే దీని గురించి నిజం ఎవరికీ చెప్పదు. తనని ఈ నిజం బయట పెడితే తనని బ్రతకనివ్వను అని ఇక వెంటనే ఇక చైతన్య పాపం ఇక వదిన జీవితానికి ఈ అలేఖ్య అనే అమ్మాయి కారణమవుతుందా? వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఈ దివ్య ఇంటికి రావడం ఏంటి? తనే అన్నయ్య ప్రేమించిన అమ్మాయి కావడం ఏంటి? అసలేమీ అర్థం కావడం లేదు. ఈ విషయం ఆనంది వదినకి తెలీదు. తెలియక చెల్లె అని ఇక ఇంటికి తీసుకువచ్చింది. కానీ తన జీవితంలోనే ఒక బాధని మిగుల్చుకుంటుందని అనుకోలేకపోయింది వదినే. ఎలాగైనా ఈ దివ్యని ఇంట్లో నుంచి పంపించేయాలి. ఇక వదిన అన్నయ్య సంతోషంగా ఉండేలా చేయాలి. ఈరోజు అన్నయ్య సంతోషంగా ఉన్నాడంటే కారణం వదిన. ఈరోజు అన్నయ్య నడుస్తున్నంటే కారణం ఆ వదిన. వదిన వల్ల ఇక అన్నయ్య ఎంత సంతోషంగా ఉన్నాడో. ఇక అలాంటి అన్నయ్య మళ్ళీ ఆ అమ్మాయికి సొంతమైపోయి ఆనంది వదినని దూరం పెట్టడం నాకు ఇష్టం లేదు. ఆనంది వదినే ఈ ఇంట్లో ఉండాలి కోడలిగా. ఇక ఆ అమ్మాయిని ఎలాగైనా బయటికి పంపించేయాలి. ఈ లిటిల్ ప్రిన్సెస్ ఇక ఈ పెన్ డ్రైవ్ ద్వారా వదినకి ఈ నిజం చెప్పాలని చూస్తుందేమో. ఎలాగైనా దీని అంతు చూసి వెంటనే ఇక తనకి వార్నింగ్ ఇవ్వాలి వదినకి ఈ విషయం చెప్పకుండా అని ఇక చైతన్య అయితే ఆ పెన్ డ్రైవ్ ద్వారా అలేఖ్య ఆదిత్యల ప్రేమ గురించి తెలుసుకొని ఇక ఈ పెన్ డ్రైవ్ తీసిన జీవనకి బుద్ధి చెప్పాలని అనుకుంటూ ఉంటాడు. వెంటనే జీవన రూమ్లోకి వస్తుంది. ఏంటి ఏం చేస్తున్నావు, అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు అని చైతన్యని జీవన అడుగుతూ ఉంటుంది. కాదు లిటిల్ ప్రిన్సెస్, నువ్వు ఏం బాంబు పేలుద్దామా అని ఇంట్లో చూస్తున్నావు కదా, ఆ బాంబుని చల్లార్చాలని చూస్తున్నాను అని చైతన్య అనగానే జీవన ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు, ఎప్పుడు నువ్వు విరుచుకు పడడమేనా మనుషులపై, నేను ఎంత నెమ్మదిగా అడిగాను, నువ్వెందుకు అంత సీరియస్గా మాట్లాడుతున్నావు అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడు చైతన్య, లేదు లిటిల్ ప్రిన్సెస్, నువ్వు బాంబు పేల్చాలని చూస్తున్నావు కదా, ఆ బాంబు పేల్చకుండా చల్లార్చాలని నేను చూస్తున్నాను అని అనగానే, నువ్వు మాట్లాడే మాటలు నాకేమీ అర్థం కావడం లేదురా, ఏంట్రా నువ్వు మాట్లాడేది అని జీవన అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చైతన్య అయితే వెంటనే ఇక ఆ పెన్ డ్రైవ్ తీసి, ఏంటి లిటిల్ ప్రిన్సెస్, ఇదెందుకు నీ శారీస్ మధ్య ఎవరికీ కనిపించకుండా చాటుగా దాచిపెట్టావు, ఎక్కడ దొంగలించావు అని చైతన్య జీవనని అడుగుతూ ఉంటాడు. అప్పుడు జీవన ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి ఈ పెన్ డ్రైవ్ కనిపించకుండా దాచిపెట్టాను కదా, వీనికి ఎలా దొరికింది, ఎవరికైతే దొరకొద్దనుకున్నానో వానికే దొరికేసింది, ఇప్పుడు ఏం చేయాలి, ఏం చెప్పాలి అని ఇక వాడు చూసుండొచ్చా అని కంగారు పడుతూ ఉంటుంది జీవన అయితే. వెంటనే ఆ పెన్ డ్రైవ్ నాదే, నేను చిన్నప్పుడు ఫోటోలు అయ్యి అన్ని పెన్ డ్రైవ్లో నింపించుకున్నాను, అందుకనే దాన్ని దాచిపెట్టుకున్నాను పదిలంగా అని ఇక జీవన్ లేనిపోనివన్నీ చైతన్యకి చెప్తూ ఉంటుంది. అప్పుడు చైతన్య ఒక్కసారే షాక్ అయిపోతాడు. లిటిల్ ప్రిన్సెస్, నువ్వు మాటల్లో కూడా తెలివితేటలున్నాయి, ఇలా నువ్వు మాటల్ని కట్టుకథలు అల్లుతావని నేను అనుకోలేదు. ఈ పెన్ డ్రైవ్లో ఏముందో, నువ్వు ఎందుకు దాచిపెట్టావో, ఎవరిని బాధ పెట్టాలని దాచిపెట్టావో నాకంతా తెలిసిపోయింది. ఈ పెన్ డ్రైవ్లో అన్నయ్య ప్రేమించిన అలేఖ్య, ఈ దివ్యనే అలేఖ్య అన్న విషయం ఇక నీకు తెలిసిపోయింది. అన్నయ్య ప్రేమించిన అమ్మాయి అని తెలిసిపోయింది. అందుకనే అది ఇక నీ దగ్గర పదిలంగా దాచిపెట్టి వదినకి ఎలాగైనా ఈ విషయాన్ని చెప్పి వదినని బాధ పెట్టాలని చూస్తున్నావు. నాకు అర్థమైంది లిటిల్ ప్రిన్సెస్, అందుకనే నీ అంతు చూడాలని అనుకున్నాను. ఈ పెన్ డ్రైవ్ నా కంట్లో పడింది, లేకపోతే ఈ విషయం వదినకి చెప్పి బాధ పెట్టేదానివి అని ఇక వెంటనే ఇక చైతన్య, నువ్వు ఈ నిజం గనుక ఇంట్లో ఇక అన్నయ్య ముందు కానీ వదినకి కానీ తెలియజేస్తే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నాను, వదినకి ఈ విషయం చెప్పాలని చూసే చంపేస్తాను అని చైతన్య అంటూ ఉంటాడు. ఏంట్రా నువ్వు చంపేసేదేంటి, నేను చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను, దీంట్లో అబద్ధం ఏమీ లేదు కదా, వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న విషయం ఆనందికి చెప్పడం ఇక తప్పేమి కాదు కదా అని జీవన అంటూ ఉంటుంది. తప్పు కాదు, నువ్వు ఇవి నిజాన్ని బయట పెడితే చంపేస్తానని చెప్తున్నాను కదా అని ఇక చైతన్య అయితే జీవన చెంప పలగొట్టి, ఈ నిజాన్ని నువ్వు బయట పెడితే మాత్రం నేను ఊరుకొని చెప్తున్నా, నీ నిజ స్వరూపాన్ని కూడా బయట పెడతాను. ఆ రోజు మా అన్నయ్య కాలు పోవడానికి కారణం నువ్వే అని ఇక అనింద మీ అమ్మ తనపై వేసుకుందని, ఇక ఇదంతా నువ్వే చేశావని చెప్తాను. అప్పుడు నీ బ్రతుకు రోడ్డు పాలవుతుంది. ఇక ఈ నిజాన్ని బయట పెడితే ఇదే జరుగుతుంది. ఇన్ని రోజులు ఓపికతో ఊరుకున్నాను, కానీ
మా అన్నయ్య వదిన విషయంలో నువ్వు ఏదైనా జోక్యం చేసుకుంటానంటే ఊరుకోను. ఇక ఇదే నీకు వార్నింగ్ అని ఇక వెంటనే చైతన్య ఆ పెన్ డ్రైవ్‌ని ఇక ఇ దాన్ని కిందకి నేలకేసి కొట్టేసి దాన్ని విరగ్గొట్టేస్తాడు. అప్పుడు ఇక జీవన ఛీ! వీడు ఎలా కనిపెట్టాడు ఈ సాక్ష్యంతో, ఇక ఆ కుట్టిని బాధ పెట్టాలని చూశాను. కానీ ఉన్న సాక్ష్యం కాసింత ఖరాబు చేశాడు అని ఇక జీవన చాలా చిరాగ్గా ఉంటుంది. ఇక లిటిల్ ప్రిన్సెస్ తెలుసుకున్నావు కదా! ఇక అన్నయ్య గురించి గానీ, ఆ అలేఖ్య గురించి గానీ నిజాన్ని వదినకి చెప్పాలని చూస్తే నువ్వు రోడ్డు మీద చిప్పచీడు ఎత్తుకోవాల్సిందే. ఇక నువ్వు నా మాట మీద ఇక విలువ ఉండి జాగ్రత్తగా ఉండు. లేకపోతే నువ్వు రోడ్డుపై ఉండవలసిందే అని ఇక చైతన్య అయితే జీవనకి వార్నింగ్ ఇస్తాడు చెంప పలగొట్టి. ఇక జీవన అయితే ఇక అప్సెట్ అయిపోతుంది. ఆ సాక్ష్యం కాసింత ఇక విరగ్గొట్టేశాడని కుమిలిపోతుంది. ఎలాగైనా ఈ కుట్టిని బాధ పెట్టాలనుకున్నాను. కానీ ఏదో ఒక రూపంలో ఈ కుట్టి బాధపడకుండా జరుగుతుంది అని ఎలాగైనా ఈ కుట్టిని బాధ పెట్టాలి. నేను ఊరుకోను అని ఇక జీవన అయితే అనుకుంటూ ఉంటుంది. సాక్ష్యం పెన్ డ్రైవ్ ద్వారా ఇక ఆనందిని బాధ పెట్టాలని చూసిన జీవనకి దిమ్మ తిరిగే షాక్ ఇస్తాడిక చైతన్య. ఇక చైతన్య అయితే ఇక అలేఖ్య దగ్గరికైతే వెళ్తాడు. వెంటనే అలేఖ్య చైతన్యం చూసి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇదేంటి అని ఇక కంగారు పడుతూ ఉంటుంది. వెంటనే ఇక నీ పేరు అలేఖ్య అని నాకు తెలుసు. ఇక నువ్వు మా అన్నయ్యని ప్రేమించావని తెలుసు. కాబట్టి నువ్వు మర్యాదగా ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపో. మా అన్నయ్య ఇంకొకరికి సొంతమైపోయాడు. మా అన్నయ్య వదిన సంతోషంగా ఉంటున్నారు. ఇక వాళ్ళ మధ్యలోకి నువ్వు వచ్చి వాళ్ళని బాధ పెట్టడం మాకు ఇష్టం లేదు. మర్యాద ఇంట్లో నుంచి వెళ్ళిపో. ఈరోజు మా అన్నయ్య మళ్ళీ నడుస్తున్నాడంటే కారణం మా వదిన. మా వదిన ఉంటే మా అన్నయ్య ఎప్పటికీ సంతోషంగా ఉంటాడు. కాబట్టి వాళ్ళిద్దరి నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపో అని ఇక ప్రాధేయపడుతూ ఉంటాడు ఇక అలేఖ్యనైతే. ఇక అలేఖ్య అయితే చైతన్య చెప్పిన మాటలు విని ఇక ఇంట్లో నుంచి అయితే వెళ్ళిపోతుంది. ఈ విధంగానైతే చైతన్య అలేఖ్యని ఆదిత్యకి దూరం చేస్తాడు. ఇక జీవన ప్లాన్ అయితే తిప్పి కొడతాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.